వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో స్వయంభువై సాలగ్రామశిలగా కొలువైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రాల్లో అంతర్గతంగా ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ప్రతి సంవత్సరము స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఒక విశేషంగా తెలియజేస్తూ, ముఖ్యంగా గంధద్వారాంధురాదర్శా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వ ఏ శ్రియం అనే మంత్రం ద్వారా సంపుటీకరణయుక్తంగా స్వామివారికి చందన విలేపనం చేయడం జరుగుతుంది. ఇది లోకానికి హితం చేకూర్చాలని, ఎందుకంటే ఎండాకాలంలో లక్ష్మీనరసింహస్వామి వారికి ఈ చందనోత్సవం నిర్వహించడం అనేది చాలా విశేషంగా తెలియజేస్తూ, భగవంతుడు చల్లని ఏదైతే గంధము ఎంతైతే చలవ చేస్తుందో అలాంటి చల్లని చూపును, చల్లని అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడేది చందనోత్సవము. ఈ కార్యక్రమం లోకానికి హితం చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఆ విధంగా స్వామివారిని చందన అలంకరణలో దర్శించడం ద్వారా సమస్త దుష్ట అరిష్టములన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు మనందరినీ కూడా సదా చల్లగా కాపాడాలని చెప్పి వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నరసింహాయ తే నమః. నరసింహస్వామి నవరాత్రోత్సవాలు వైశాఖ శుద్ధ షష్ఠి నుంచి మొదలుకొని చతుర్దశి వరకు స్వామివారి జయంతి ఉత్సవాలలో భాగంగా మరి ఈరోజు 6వ రోజు ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గాను అధిక మంది భక్తులు మరి విశేష పూజలతో పాటుగా స్వామివారి తీర్థ ప్రసాదము వితరణ చేయడం జరిగింది. మరి ఈరోజు దర్శించుకున్న భక్తులందరికీ మరి సంవత్సరం ఒకసారి జరిగే ఈ యొక్క చందనోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా భగవంతుడు లక్ష్మీనరసింహుడు చల్లగా చూడాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.